మన గ్రాటిట్యూడ్ తెలుసు కానీ యాటిట్యూడ్ తెలియదు బ్రో. బాబాయ్ ఎంతమంది ఉన్నారేంటి ఆంటీ, ఎంతమంది ఉన్నారేంటి? పంచులు మాట్లాడే ఉందో మాల తీసేయాలంట. అందరూ భోజనం చేశారా? కాచాయని భోజనం చేశారా? కాచాయని తమ్ముళ్ళు మీరు భోజనం చేశారా? అసలు ఎప్పుడూ కూడా మన బిట్లు భోజనం చేశారా అని అడుగుతాం తప్ప మనం ఆకలితో ఉంటాం. అందుకని నేను అడుగుతున్నా, మీరు ఎవరైనా భోజనం చేశారా? టిఫిన్, స్నాక్స్, ఈవినింగ్? ఓకే 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 ఓకే. అంత ఎక్స్పెక్ట్ చేయకు బ్రో. మనకెవ్వరూ తినిపించరు. చివరికి ఇంటికి వెళితే మన అమ్మే ఆ పప్పు చారు ఏదన్నా పొద్దున్న నుంచి మిగిలింది అది వేసి పెట్టుద్ది. అదే మనం ఇది తప్పాలి తప్ప మనకెవ్వరూ తినిపించరు. ఎందుకంటే మన మగాళ్ళ బతుకు అంతే. మనం ఎన్ని వేషాలు వేసినా ఇంటికి వెళ్ళేవాడికి అమ్మో పార్ట్నరో ఎవరో పెట్టి ఆ పప్పు కూడే తప్ప ఇంకేం ఉండదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పుడు ఇచ్చి 2 years అయింది, ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేడు బ్రదర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జరా టైం ఇస్తే మాట్లాడరాదు. ఓకే థ్యాంక్ యూ. లేదు బ్రదర్, 2 మైకులు ఉన్నాయి, ఒకటి ఇసిరేస్తే యాంకర్ ఫీల్ అవుద్ది. ఆయన పట్టుకునే వేరే ఉంటాయి బ్రదర్, మైకులు పట్టుకోరా ఆయన. సరే అయితే, లిటిల్ హార్ట్స్ సినిమా కోకటపల్లి భ్రమరంభలో జనం మధ్య వీక్షించడం జరిగినది. యాక్చువల్గా ఇంటర్వెల్లో చిన్న సమోసాల కన్నా ఈ పెద్ద సమోసాలే బాగా నచ్చినాయి నాకు. మన పిల్ల దొండకాయలు కూడా చాలా, అదే బిగ్ బెండకాయలు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాని మన ముదురు బన్నివాస్ గారు, దేశముదురు వంశీ నందిబాటి గారు డిస్ట్రిబ్యూట్ చేసి ఈ సినిమాకు ఒక వైడ్ రిలీజ్ని ఇచ్చారు. అలాగే ఈటీవీలో నితిన్ గారు చిరకాల సన్నిహితులు, ఆయన యొక్క సెలక్షన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా హీరో మౌళి తమ్ముడిని మీమ్స్లో చూసేవాడిని, ఇప్పుడు ఒక హిట్ టీమ్స్లో చూస్తున్నాను. అలాగే ఈ ఆంటీ శివాని గారిని, హీరోయిన్ శివాని గారిని మా అంబాజీపేట సినిమాలో మా ధీరజ్ ప్రొడ్యూస్ చేసిన అంబాజీపేట సినిమాలో చూశాను. ఇప్పుడు అలాగే అంకుల్ మధు గారు, ఇంకా అలాగే అంజలి గారు, కాంచీ గారు, అనిత చౌదరి గారు, సత్యకృష్ణ గారు అందరూ కూడా ఈ సినిమాకి ఒక ప్రాణం పోశారు. సో ఇది నాట్ ఎనీమోర్ లిటిల్ హార్ట్స్, ఇది బిగ్ హార్ట్స్. సో ఈ సినిమాని అంటే అప్పుడప్పుడు ఒక 1 yearకి 2 yearsకి రీసైకిల్ అవుద్ది ఇండస్ట్రీ. అంటే సైకిల్ మీద వచ్చే వాళ్ళందరూ ఇండస్ట్రీకి వస్తారని కాదు, చిన్న సినిమాలన్నీ పెద్ద సినిమాలు అవుతాయని. సో ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అందరికీ ఒక విజయం సాధించి అందరికీ బాగా డబ్బులు సంపాదించింది. అలాగే దర్శకుడు మార్తాండ్ ఆయన యొక్క నిబ్బి అనుభవాలతో దీనికి, మార్తాండ్ గారు ఎక్కడ ఉన్నారు? దర్శకులను ఎవరో తొక్కేరు గురు, హిట్ వచ్చాక దర్శకులు ప్రొడ్యూసర్లు తొక్కేస్తారు అది. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరూ కూడా రాజాసాబ్ అప్డేట్ అడుగుతున్నారు. ఉంటుంది మీకు అందరికీ ఫుల్గా అక్టోబర్ నుంచి ఫుల్ మీల్స్ విత్ డిజర్ట్. జాన్ 9th సినిమా విశ్వప్రసాద్ గారు నిన్న మిరాయితో హిట్ కొట్టారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. రాజాసాబ్ ఆయన బ్యానర్లో కలికి తురాయి అవుద్ది.
క్యామెల మీద ఎక్కొచ్చేమందాం. సో ఇక్కడ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరండి? ఆదిత్య హాసన్ గారు. ఎక్కడ ఉన్నారు ఆయన? యూకేలో ఉన్నారండి. అదేంటి? నేను ఒకటి చెప్పాలండి, ఈరోజు కాంట్రవర్సీనా సరే, ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి సొంత ఇల్లు సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆర్టిస్టులు తీసుకెళ్తారు, ఒక సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్లు డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్తారు, కానీ ఆ సక్సెస్ మాదట్ట అవుద్ది? అవదు కదా. సో ప్రొడ్యూసర్స్ అనేవాడికి ఎప్పుడూ ఒక సొంత సక్సెస్ ఉండదు. వేర్ వీ బిలాంగ్, వేర్ వీ ఆర్, వేర్ ఈజ్ ఆదిత్య హాసన్. అందుకే చెప్తున్నా బ్రదర్, ప్రొడ్యూసర్లు ఎప్పటికీ కూడా వాళ్ళకి సొంత ఇల్లు సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. ఎందుకంటే ఒక సక్సెస్ బిలాంగ్స్ టు ఆర్టిస్ట్, ఒక సక్సెస్ బిలాంగ్ టు డైరెక్టర్స్, ఒక సక్సెస్ బిలాంగ్ టు డిస్ట్రిబ్యూటర్స్. బట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ ఇలాగే ఉంటారు. నెక్స్ట్ సినిమా ఫంక్షన్కి ఏమైనా పిలిస్తే వస్తారు తప్ప ప్రొడ్యూసర్ ఎవరికి సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. సో అందుకే ఎవరు కూడా ప్రొడ్యూసర్ కన్నా కూడా ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్ అవ్వమని నేను ఎంకరేజ్ చేస్తుంటాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మంజుష గారికి మాల్ తీసా కాబట్టి చెప్తున్నా, మాల్ ఉంటే చెప్పాను కదా, అందుకే వేసుకోమంటున్నా సార్. ఇప్పుడు 5 minutes. సో అలాగే లిటిల్ హార్ట్స్ మీరు చూసిన వాళ్ళందరూ ఎత్తండి, చేతులు ఎత్తారంటే నేను టికెట్స్ ఎత్తండి అని చెప్పాను. టికెట్స్ ఎవరు తెచ్చుకోలేదా? ఒకసారి చూసిన వాళ్ళందరూ చేయెత్తండి, 2 సార్లు చూసిన వాళ్ళందరూ చేయెత్తండి. ఏంటి బ్రదర్, మన మౌళి అంత కష్టపడి తీస్తే మీరు జస్ట్ 2 సార్లు చూసారా? ఈ సినిమాని చూస్తూ ఉండి ఈ సినిమా ఓటీటీని మన బన్నీవాస్ గారు, వంశీ గారు కూడా పోస్ట్ పోన్ చేశారు నితిన్తో మాట్లాడి. సో ఈ వీకెండ్, నెక్స్ట్ వీకెండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ వచ్చే వరకు ఇంకేదన్నా సీజీ వచ్చే వరకు కూడా చూడకపోతే మీ మీద ఒట్టే. ఓకేనా? అండ్ విషింగ్ బెస్ట్ ఆఫ్ లక్ టు మౌలి. ఇప్పుడు అందరూ అడ్వాన్స్లో ఇస్తారు, బట్ అడ్వాన్స్డ్గా ఆలోచించే వాళ్ళతో సినిమాలు చేయండి బ్రదర్స్. థ్యాంక్ యూ.